మార్నింగ్ మా ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ ఎడల తను చూపిస్తున్నటువంటి కృప, తను చూపిస్తున్నటువంటి దయను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా ప్రతి ఉదయము మిమ్మల్ని అందరినీ ఇలా నా యొక్క మనోనేత్రములతో మిమ్మల్ని చూస్తూ మీ గురించి ప్రార్థన చేయటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ మంచుకున్నారా? కుటుంబంలో దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఈరోజు మరి యొక్క మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఒక కృపను, ధన్యతను, భాగ్యమును అని అనుగ్రహించి ఉంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క మాట 103వ దావీదు కీర్తన 5వ వచనం 2వ లైన్, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఈరోజు దేవుని యొక్క మాట 103వ దావీదు కీర్తన 5వ వచనం 2వ లైన్, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, కీర్తనలో కూడా కొన్ని భాగాలు అంటే కొన్ని యెషయా రాసిన కీర్తనలు ఉంటాయి, కొన్ని ఆ యొక్క దావీదు రాసిన కీర్తనలు ఉంటాయి, కొన్ని కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తనలు ఉంటూ ఉంటాయి కదా. ఇంకొంతమంది ఆ యొక్క రాజు రాసినటువంటి, ఆసారాజు రాసినటువంటి కీర్తనలు ఉంటూ ఉంటాయి కొన్నిట్లో. అయితే ఈ యొక్క కీర్తన దావీదు రాస్తూ ఉన్నాడు. దావీదు యొక్క కీర్తనలో ఆయన అంటున్నాడు, మేలుతో నా యొక్క హృదయము తృప్తిపరచబడుతూ ఉన్నది. మేలుతో నా హృదయము కదా, మన హృదయము మేలుతో తృప్తిపరచబడాలి. ఎలా తృప్తిపరచబడుతుంది? దావీదు విషయంలో చూస్తే ఎన్నో భయంకరమైనటువంటి ఒడిదుడుకులు, ఎన్నో భయంకరమైనటువంటి లోయలు, ఎన్నో భయంకరమైనటువంటి కొండలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు దావీదు అనుభవించి ఉన్నాడు కదా. అయితే దేవుడు దావీదుతో అంటున్నాడు, అంటే దావీదు అంటున్నాడు, మేలుతో నా హృదయం, ఏదన్నా రాని ప్రభా నా జీవితంలో ఎలాంటి కష్టము, ఎలాంటి నష్టము, ఎలాంటి ఇరుకు, ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి మరణకరమైనటువంటి ఆ యొక్క ప్రయాణాలు నా జీవితంలో నేను చేసినప్పటికీ కూడా ప్రభువా, అయా యేసయ్యా తండ్రి నాయన, మేలుతో నా యొక్క హృదయాన్ని నువ్వు తృప్తిపరుస్తావు. నేను ఒకవేళ బాధలో ఉన్నా, నేను ఒకవేళ వేదనలో ఉన్నా, నేను ఒకవేళ తొందరలో ఉన్నా, నేను ఒకవేళ కంగారులో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభువా నువ్వు నన్ను ఎప్పుడు విడిచిపెట్టవు, మేలుతో నా యొక్క హృదయాన్ని నువ్వు తృప్తిపరుస్తావు అని చెప్పి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా, ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను ఈ యొక్క స్థితిలో ఉన్నాను, నేను ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నాను ప్రభువా, కానీ అయినా కూడా నువ్వు నన్ను మేలుతో నా హృదయాన్ని తృప్తిపరుస్తావన్న సంగతి నాకు తెలుసు ప్రభువా కదా. మేలుతో నీ యొక్క హృదయాన్ని దేవుడు తృప్తిపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. ఏ పరిస్థితిలోనైనా సరే భయపడకు, అధైర్యపడబాకు, జడియకు, ధైర్యముగా ముందుకు వెళ్ళు. దేవుడు అద్భుతమైన కార్యమును చేస్తాడు. ఏ విషయంలో కూడా తొందరపడబాకు, పారిపోవాలని ప్రయత్నం చేయబాకు. దేవుడు నిత్యము నీ ఎడల తన కృపను చూపించి దేవుడు నిన్ను ముందుకి నడిపిస్తూ ఉంటాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ప్రార్థించుకుందాం. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. యేసయ్యా తండ్రి నాయన, బిడ్డలందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి. మేలుతో హృదయాలను నింపే దేవుడో ప్రభా. ఏ మేలు కొరకు నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారో, ఏ మేలు కొరకు నీ బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ మేలు కావాలని ప్రభా వారు నీ సన్నిధిలో ప్రభా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వారి యొక్క మేలులతో వారి హృదయాలను నింపమని ప్రార్థిస్తున్నాను. మేలులతో వారి హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా యేసయ్యా, అద్భుతమైనటువంటి కార్యమును జరిగించయ్యా. అయా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నాయన నువ్వు కార్యమును జరిగించి ముందుకి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారి ఏ పరిస్థితిలో ఉన్నను, వారి ఏ అక్కర్లో ఉన్నను, వారి పరిస్థితులు, వారి అక్కర్లు, వారి కన్నీరు, వారి బాధ, వారి దుఃఖము నువ్వు ప్రతిదీ కూడా తీసివేసి జయముకరమైనటువంటి జీవితాలుగా వారి నుంచి నువ్వు నడిపించి దీవించమని ప్రభా ప్రతి ఒక్క బిడ్డని చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బిడ్డలందరినీ చేతులకి సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.